చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. నిజంగా ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు అనే అర్థం ఏంటి అంటే, పరమగీతాలలో ఆ కుడి చేతో మనల్ని హత్తుకొని ఉన్నాడు, ఎడమ చేయి తండ కింద ఉంది అని అంటున్నాడు. అంటే ఒక మనిషిని జారిపోనీకుండా, పడిపోనీకుండా నిరంతరం కాపుదల కలిగిన హస్తంగా ఆ హస్తం చెప్తుంది, ప్రేమకు సాదృశ్యంగా తెలియపరుస్తుంది. మరి ఆ యొక్క అరచేయి దక్షిణహస్త బాహుబలాన్ని తెలియపరుస్తూ సమృద్ధిని తెలియపరుస్తుంది. అంటే అన్నిటినీ ఇవ్వటానికి కావలసిన ఆ యొక్క హస్తం నీకోసం ఎలా ఆశీర్వాదకరమైంది అనేది చూడాలి. చూసిన తర్వాత దాన్ని బట్టి కృతజ్ఞులై ఉండాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంత గొప్ప కార్యం జరిగిస్తున్న మీకు వందనాలు, మీ ఉన్నతమైన నామాన్ని, మీ ఉన్నతమైన కృపను, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, నడిపించే దేవుడుగా ఉంటున్న విధానాన్ని బట్టి ఆదరిస్తున్న దేవుడని నేను అని సెలవిస్తున్న దేవదేవుడు మహిమనందు రీతిగా మన బ్రతుకులు మార్చేవాడైనాడు. కాబట్టి నడిపించే నాయకుడిగా ఆయన మహిమనందునుగా ఆయన అరచేతిలో ఉంటున్న మనకు భద్రత, ఆశీర్వాదము, సర్వ సమృద్ధితో కూడిన ఐశ్వర్యంతో కూడిన జ్ఞానాభివృద్ధి మనకు అనుగ్రహించబడును. గాడ్ బ్లెస్ యూ ఆల్.